నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. నేటి ఆధునిక యుగంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. అందుకు యోగాకు ఎంతో ఇంపార్టెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇక ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చంద్రబాబు గారు ఇప్పటికే పర్యవేక్షించారు అండ్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఇక మరి ఆ రోజున అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవ్వాలని స్వయంగా బాబు గారే పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, అలాగే నేటి ప్రజలకు యోగా గురించిన వివరాలు, అలాగే యోగా వల్ల జరిగేటువంటి ప్రయోజనాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నేటి ఆధునిక యువత చిన్న వయసు నుంచే ఊబకాయానికి గురవుతున్నారు మేడం. సో ఈ ఫాస్ట్ లైఫ్లో ఆరోగ్యం పైన దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో యోగా వీటన్నిటికీ నివారణిస్తుంది అని మనం వింటూ ఉన్నాంలే, కానీ దానికి టైం తీసుకొని చేసేంత ఇంపార్టెన్స్ ఎవరు కూడా ఇవ్వట్లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని గుర్తించి యోగా యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని దీన్ని ప్రతిష్టాత్మకంగా జూన్ 21న నిర్వహించబోతుంది. సో దీనికి ప్రధానమంత్రి గారు కూడా రావడం పెద్ద విశేషం అనే చెప్పాలి. ఆయన కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో యోగాకి మనకి తెలిసిన విషయమే. సో ఆ డే ఎలా ఉండబోతుంది, మీరేం చెప్తారు దీని గురించి? ఫస్ట్ యోగా అనేది మనిషికి యోగం అంటే మనం శరీరాన్ని మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి యోగా చాలా ముఖ్యం అన్నమాట. యోగా అనేది ఇది భారతదేశంలో పుట్టింది, కానీ ఇప్పుడు విదేశాల్లో కూడా దీన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా మీకు చాలామంది ముస్లిమ్స్ కూడా యోగా చేస్తున్నారు. అంటే రిలీజియన్ లేదు, ఇది ఏంటంటే శరీరాన్ని మనకి నియంత్రిస్తుంది, ముందు మనసుని నియంత్రిస్తుంది, మన ఆలోచనలు నియంత్రిస్తుంది. అంటే మీకు మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు దీనివల్ల చేకూరుతాయి. మీరు యోగా చేయటం వల్ల ఏంటంటే మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. పిల్లల్లో కూడా మీరు అన్నట్టుగా ఊబకాయం తగ్గడం, మనకి ఆకలి లేకపోయినా తినడం అనేది అలవాటు అయిపోయింది పిల్లలకి. ఏదో ఒక చిరుతిళ్ళు దొరుకుతున్నాయి కదా, సరదాగా కలర్స్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటాయి వాళ్ళకి. సో అది తినేసి వాళ్ళు తినాల్సిన అంటే మంచి ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకోవటం, జంక్ ఫుడ్ ఎక్కువ. సో అందుకని దీని ప్రాముఖ్యత చాలా ఉంది. అందుకని ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది యోగా దినంగా ప్రకటించి. జూన్ 21 11 సంవత్సరాలు అవుతుంది. అందుకని ఈసారి ప్రెస్టీజియస్గా చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకుని యోగాంధ్రప్రదేశ్గా గుర్తించాలని వైజాగ్ ఆర్కే బీచ్, తర్వాత విశ్వవిద్యాలయం ఉంది కదా, ఆంధ్ర విశ్వవిద్యాలయం, అక్కడ మైదానాల్లో అంతా కూడా వాళ్ళు పర్యవేక్షించారు. సో బీచ్లో 5 లక్షల మంది ఈ యోగాలో పాల్గొంటారు. 1000 మంది ఒక యూనిట్ కింద ఏర్పాటు చేశారనమాట. అట్లా 326 యూనిట్లు పెట్టారు. ప్లస్ అందులో 100 మందికి ఒక్కొక్క టాయిలెట్ ఏర్పాటు చేశారు. తర్వాత మీకు ఒక యూనిట్ దగ్గర ఒక వైద్య శిబిరం కూడా పెట్టారు, అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా జరిగినా. ఆ తర్వాత యోగా డిక్లరేషన్ ఆ రోజు, ఆంధ్రప్రదేశ్ యోగా డిక్లరేషన్ ఆ రోజు 22 అంశాల మీద ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు. దానికి అందుకే ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి దీన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, నిన్న లోకేష్ కూడా వెళ్ళినట్టున్నారు వైజాగ్ అన్ని పర్యవేక్షించడానికి. మొత్తం ఐఏఎస్ ఆఫీసర్స్ ఏంటి అధికారులందరూ కూడా అక్కడే ఉన్నారు. సో 21 అనేది అది. తర్వాత యోగా మీద తెలుగులో నాకు తెలిసి 2 PhDలు వచ్చాయి మద్రాస్ యూనివర్సిటీలో. ఒకటి గోడా సుజాత అని ఒక ఆవిడ చేశారు, ఇంకొకటి కొండేపూడి ఉమాదేవి అని ఒక ఆవిడ. అంటే ఇది ఎప్పుడో వచ్చాయి, నిన్న ఇవాళ కాదంటే మనందరం ఇవాళ మాట్లాడుకుంటున్నాం, కానీ 35 ఏళ్ల క్రితమే దీని మీద దృష్టి ఉంది. 30 ఏళ్ల క్రితం వచ్చాయి. ఇది కూడా 20 ఏళ్ళు అయినట్టుంది ఈ థీసిస్ కూడా, రెండో థీసిస్ కూడా వచ్చి. అంటే మెడ్రాస్ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు వివిధ అంశాల మీద PhDలు రీసెర్చ్లు చేయిస్తారు. అందులో భాగంగా చేయించడం జరిగింది. తర్వాత ఇప్పుడు వైజాగ్లోనే ఒక ఆయన యోగా చేయిస్తారనమాట. ఆయన అప్పట్లోనే మెడ్రాస్ వచ్చి మెడ్రాస్లో అందరికీ యోగా నేర్పించి సినిమా వాళ్ళకు కూడా చాలామందికి 80s 90sలో నేర్పించేవారు. సో ఆయన దగ్గర శిష్యరికం చేసి సుజాత అన్న కూడా నేర్చుకుని ఆవిడ దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే యోగా ప్రాముఖ్యత నిన్న ఇవాళ కాదని, అంటే నాకు తెలిసి చాలామందికి చాలా తెలుసు, చాలా చేసి ఉంటారు యోగాకు సంబంధించి. అంటే రకరకాల స్కూల్స్ ఉన్నాయి, పికే అయ్యంగార్ అని, తర్వాత పతంజలి యోగా అని, ఇలాగ మీకు అంటే మీకు ప్రాచీన ఇదంతా మనం తిరిగేస్తే మీకు రకరకాల యోగా పద్ధతులు ఉంటాయి అన్నమాట. మీకు బెంగళూరు కూడా చాలా ఫేమస్. ఇంకా చెప్తే చాలామంది ఉన్నారు, అంటే నేను మర్చిపోయాను ఈ మధ్యకాలంలో దీని మీద దృష్టి పెట్టక, లేకపోతే చదివాను నేను కూడా కొద్దో గొప్ప. ఏది ఏమైనా యోగా వల్ల ప్రయోజనాలు చాలానండి.
ముఖ్యంగా మనకి ఇప్పుడు మీరు గమనిస్తే కనుకైతే కాళ్ళు ఎవరికి వంగవు. చిన్నపిల్లలు కూడా కింద కూర్చుంటున్నారు ఎవరైనా. మీకు డైనింగ్ టేబుల్ లేని ఇల్లు ఉండదు, సోఫాలు లేని ఇల్లు ఉండదు, అయితే కుర్చీలు కింద కూర్చోం మనం నమోషి, కింద కూర్చోగలగాలి. ఇప్పుడు మీకు బెస్ట్ పొజిషన్ ఏంటో తెలుసా? మీరు ఇట్లా మోకాళ్ళ మీద కూర్చుంటారు చూడండి. మీరు ఊళ్ళల్లో చూస్తే పెద్దవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని ఇట్లాగా వాళ్ళు వంటలు చేస్తారు, పనులు చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్. అసలు ఈ మధ్యన ఉపాసన కూడా ఒక పోస్ట్ పెట్టింది ఆవిడ, ఇది బెస్ట్ పొజిషన్ అని. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, ఆ మధ్యన పెట్టింది ఆవిడ. ఇది మా అమ్మమ్మ మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ అలాగే కూర్చుంటారు వంట చేసేప్పుడు. ఎందుకంటే పొయ్యిల దగ్గర వంట కదా, మీకు పీట వేసుకుని కూర్చోవటం లేకపోతే ఆ రకంగా కూర్చోవటం. అంటే అన్ని వయసుల వాళ్ళు కూడా చేయగలిగే విధంగా ఉంటుంది యోగా. చాలా ఆరోగ్యం కూడా ఉంటుంది యోగా వల్ల అంటారు. కరెక్ట్ అండి. అంటే మీరు అందరికీ కాళ్ళు వెంటనే వంగిపోవు, ఏదో తినగా వేము తీయనగును అన్నట్టుగా చేయగా బాడీ వంగుతుంది. అంటే మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయి సడన్గా చేస్తే కష్టం. అందుకనే యోగాలో కూడా, యోగాసనాల్లో కూడా రకరకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ వయసును బట్టి కూడా ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని వాళ్ళు చెప్తారు. చిన్నపిల్లలు అంటే దే కెన్ డూ సో మెనీ కదా, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, పెద్దవాళ్ళకు ఉండదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కింద కూర్చోరు, అదొక పెద్ద మైనస్ అండి. కింద కూర్చుని అన్నం తినడం వల్ల మనకి ఏమవుతుందంటే, మనం ఇట్లా కూర్చుంటాం కదా, పొట్ట లోపలికి వెళ్తుంది. మనం 4 ముద్దలు ఎక్కువ తిన్నా కూడా మీకేమీ పొట్ట వచ్చేది. అంటే అది ఒక ఎక్సర్సైజ్ లాగానే. ఇలా వంగుని మనం తింటాం కదా, దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అదంటే మీరు పిల్లలకు అలవాటు చేయాలి. ఇంట్లో టేబుల్ దగ్గర కూర్చుని తిను, కింద కూర్చోవటం ఏంటి అంటాం మనం. మనకి స్టైలు, మనకు అదేదో గొప్ప అనుకోవటం. కానీ మన పిల్లల్ని మనమే ఒబీస్కి అలవాటు చేస్తున్నాం. చూడండి, ఎక్కువ శాతం అట్లాగే ఉంటారు. గట్టిగా నడవలేరు, గట్టిగా మెట్లు ఎక్కలేరు. మీకు ఈ మెట్లు దిగటం కంటే ఎక్కడం మంచిది అంటారు, తెలుసా మీకు? మనం దిగటం మంచిది అనుకుంటాం, కాదు, రివర్స్లో చెప్తారు డాక్టర్స్. మీరు ఎక్కటం చేయగలిగితే మీకు కాళ్ళ నొప్పులు తొందరగా రావు. అయితే ఈ రోజుల్లో చాలామందికి చేయాలని ఉన్నా కూడా టైం లేకపోవడం వల్ల చేయట్లేదు. కొంతమందికి డబ్బు సమస్యలు, అంటే యోగాకి చాలా ఖర్చు ఎక్కువ ఉంటుంది. యోగా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు యోగా గతంలో యోగా అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు యోగా బాగా ప్రాముఖ్యత చెందింది. ఆ యోగా సెంటర్స్కి వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా ఎక్కువ మొత్తంలో పే చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ అంటే యోగా దినోత్సవాన్ని పురస్కరించడమే కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తే మహిళలు కూడా వెళ్ళి వాళ్ళు చేసుకోగలిగే ఆస్కారం ఉంటుంది. అంటే ఆల్రెడీ అలా ఉన్నాయా? ఇప్పుడు బోల్డ్ మంది ఉచిత శిక్షణలు ఇస్తున్నారండి, మీరు చూసుకోవాలి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మీ ఇళ్ళ దగ్గరే ఉంటాయి, మీరు వెతుక్కోవాలి. గవర్నమెంటే చేయక్కర్లేదు దీనికి. ఎప్పటి నుంచో మీకు హైదరాబాద్లో అయితే ఇదివరకు ఇక్కడ ఉండేది, ఎక్కడ కోటిలో ఒక శిక్షణ ఉండేది, మరి ఇప్పుడు కూడా ఉందో లేదో తెలియదు, ఫ్రీగా నేర్పిస్తారు మీకు. ఈవెన్ ఇక్కడ నల్లకుంట దగ్గర ఉన్నాయి, చాలా ఏరియాస్లో ఫ్రీగా చెప్తారు మీకు. ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, మనం వెతుక్కోవాలి. కానీ అవకాశం లేకపోలేదు. ఎక్కువ ఖర్చు పెట్టడం అంటే సెలబ్రిటీస్ ఎక్కువ ఖర్చు పెడతారు. తర్వాత సెలబ్రిటీస్ యోగా చేసి ఆ వీడియోస్ పెడితే బాగా పోతాయి. మీరు గమనించారంటే, అంటే మనిషికి చూసారా, మీరు నేను చెప్తే ఎక్కదు, ఒక సెలబ్రిటీ చెప్తే ఎక్కుతుంది. ఇప్పుడు మీరు జిమ్ములకి ఇన్ని లక్షలు తగలేస్తారు, ఆ జిమ్ముల బదులు యోగా చేస్తే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం, తర్వాత మీకు బాడీ కంట్రోల్లో ఉంటుంది, మైండ్ కంట్రోల్లో ఉంటుంది. జిమ్ వల్ల ఏమవుతుంది, మీరు జిమ్ మానేశాక మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతమంది చెప్తారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కాబట్టి మనం ఏది మంచిది అనేది మనం ఆలోచించుకోవాలండి. యోగా అనేది నిన్న ఇవాళ కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే మేము మావోయిస్టులు అని చెప్పుకునే వాళ్ళు యోగా చేసేవాళ్ళు ఉన్నారు. మన కరోనా వచ్చాక మేము దేవుడిని నమ్మమన్న వాళ్ళు తులసి మొక్కలు పెంచుకోవడం మొదలుపెట్టారు. అంటే ఫ్యాక్ట్స్ ఇవి. అంటే మీరు హిందూ సంప్రదాయాలు లేకపోతే హిందూ ధర్మాన్ని మీరు క్రిటిసైజ్ చేస్తూ మీరు అవసరానికి అందరూ వాడుకుంటారు దాన్ని. అంటే ఏది కూడా మూఢత్వం పనికిరాదు, అంతే నేను చెప్తా. ఇప్పుడు మీరు మొక్కల్ని ఆయుర్వేద పరంగా చూసుకోవాలి, ఇది మంచిది హెల్త్ కన్నప్పుడు వాడచ్చు, అంతేగాని ఇది తప్పు. ముస్లిమ్స్ తులసి మొక్కలు పెంచుకున్న వాళ్ళని నేను చూసాను, తప్పు లేదండి. ఇక్కడ మతం కాదు, ఆరోగ్యం ముఖ్యం మనకి. అంటే వాళ్ళు ఎందుకు పెంచుకున్నారు, లేకపోతే జ్యోతిష్యం నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైతే నమ్మమంటారో వాళ్ళు ఎక్కువ నమ్ముతారు కొంతమంది, అంటే ఇట్లా ప్రీచ్ చేసేవాళ్ళు నేను అనేది. కాబట్టి నమ్మకాలు వేరు, అవసరం వేరు. మనిషికి అవసరం కోసం మనం అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే మంచిది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.